ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ నివాసం అంటిలియా గురించి తెలియని వారుండరు. సుమారు 15,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఈ 27 అంతస్తుల మహాసౌధం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ఈ రాజభవనం నిర్వహణకు అయ్యే ఖర్చు వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ భవనానికి వచ్చే కరెంటు బిల్లు గురించి తెలిస్తే సామాన్యులకుండే గుబేల్మంటుంది. 2010వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ఈ భవనంలోకి మారిన మొదటి నెలలోనే ఏకంగా 6,37,000 యూనిట్ల విద్యుత్తును వినియోగించారు. ఒక్క నెలలో 70,69,000 రూపాయలకు పైగా కరెంటు బిల్లు చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశేషమేమిటంటే ఆ భారీ మొత్తాన్ని సకాలంలో చెల్లించినందుకు గాను వారికి దాదాపు 48,000 రూపాయల డిస్కౌంట్ కూడా లభించింది. ఈ భవనం ఒక్క నెలలో వాడే విద్యుత్ సుమారు 7,000 మధ్యతరగతి గృహాల నెలవారీ అవసరాలతో సమానమని నిపుణులు చెబుతుంటారు. అంటిలియా భవనం బయట ఎక్కడా మనకు సాధారణ ఇళ్లలో ఉండే ఏసీ అవుట్డోర్ యూనిట్లు కనిపించవు. దీనికి కారణం ఆ విడి భాగాలు భవనం యొక్క అద్భుతమైన నిర్మాణ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయని భావించి ప్రత్యేకమైన సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడమే. ఈ అత్యాధునిక టెక్నాలజీ భవనంలోని ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచుతూ అక్కడ వాడిన ఖరీదైన పాలరాతిని ఇంటీరియర్ డిజైన్లను కాపాడుతుంది. కేవలం మనుషుల సౌకర్యం కోసమే కాకుండా భవనంలోని విలువైన వస్తువుల నిర్వహణ కోసం కూడా ఇక్కడ ఏసీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అంటిలియాలో 49 బెడ్రూమ్లు, 9 లిఫ్ట్లు, 3 హెలీప్యాడ్లతో పాటు ఒక ప్రైవేట్ థియేటర్, ముంబై ఎండల్లో కూడా చల్లదనాన్ని ఇచ్చే ఒక ప్రత్యేక స్నో రూమ్ కూడా ఉంది. రిక్టర్ స్కేల్పై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా నిర్మించిన ఈ కట్టడం ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.